శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఉన్నాము. ఇప్పుడు సభా పర్వలో జరాసంధ వధ కోసం వెళ్తూ ఉన్నాము. పోయిన వారం కొంతవరకు దీన్ని ఆధ్యాత్మికంగా చూసుకున్నాము. ఈ జరాసంధ వధ అంటే కర్మబంధాలను నశింపచేసుకోవడానికి అంతఃకరణం ఇప్పుడు సమాయత్తం అవుతూ ఉన్నది. దీనికి ఇంద్రియాలతో పని లేదు. ఎందుకు అంటే చాలా ముఖ్యమైన విషయము మన భాగవతంలో తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అసలు శుద్ధంగా ఉన్నది చిత్తం. చిత్తంలో ఏ గుణాలు ఉండవు. అయితే ఆ చిత్తం నుంచి వచ్చిన అహంకారం మాత్రం 3 గుణాలతో కూడి ఉంటుంది. ఈ అహంకారం ఎప్పుడైతే సత్వగుణంతో కూడి ఉన్నదో దాంతో ఇంద్రియాలు వికార రూపంగా, కార్యరూపంగా వస్తాయి. ఎప్పుడైతే అహంకారము రజోగుణంతో కూడి ఉంటుందో ఆ వికారం వల్ల ప్రాణము, అదే మళ్ళీ బుద్ధి రూపంగా గూడా ఉంటుంది. ఎందుకంటే క్రియాశక్తి రూపము. ప్రాణము, బుద్ధి 2 క్రియారూపాలు. ఆ 2 అహంకారం యొక్క రాజసికమైన గుణం వల్ల కలిగిన వికారాలు. ఆ తర్వాత అహంకారానికి ఉన్న మూడో వికారము తామసిక గుణంతో కూడిన వికారం వల్ల మిగిలిన ఇంద్రియాలన్నీ వస్తాయి. ఇప్పుడు మనము ఆ దేహేంద్రియాలను, ప్రాణాలను వీటన్నింటిని వేరు వేరుగా ఏమీ చెయ్యలేము. ఎందుకంటే దేహానికి దాని ధర్మాలు దానికుంటాయి. ప్రాణాలకు వాటి ధర్మాలు వాటికుంటాయి. ఇంద్రియాలకు వాటి ధర్మాలు వాటికుంటాయి. వీటన్నింటిని మనము ఏమీ చెయ్యలేము డైరెక్ట్‌గా. కానీ వీటి మూలం ఉంటుంది. మనము దేహాన్ని నియంత్రించాలి అంటే అహంకారంలోని తామసిక గుణం యొక్క వికారము కంట్రోల్ చెయ్యాలి. మనము ప్రాణాలను కంట్రోల్ చెయ్యాలి అంటే అహంకారంలోని రాజసిక గుణం యొక్క వికారాన్ని కంట్రోల్ చెయ్యాలి. మనము ఇంద్రియాల్ని కంట్రోల్ చెయ్యాలి. ఇంద్రియాల్ని అందుకనే దేవతలను ఎందుకు పిలుస్తారు? సత్వగుణంతో కూడి ఉంటుంది కాబట్టి. ఈ సత్వగుణ వికారమైన అహంకారం వల్లే ఇంద్రియాలొస్తాయి గాబట్టి, ఇంద్రియాల్ని డైరెక్ట్‌గా కంట్రోల్ జేయడం గాదు. అహంకారంలోని సత్వగుణ వికారాన్ని కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనము అహంకారంలోని సత్వగుణ వికారాన్ని కంట్రోల్ చేస్తామో అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఎప్పుడైతే అహంకారంలోని రజ్జోగుణాన్ని మనము నిగ్రహించామో అప్పుడు ప్రాణము మన వశంలోకొస్తుంది. అప్పుడు శ్వాస జయాన్ని సాధించొచ్చు. ఎప్పుడైతే తామసిక అహంకారము నిగ్రహించబడుతుందో, అహంకారంలోని తామసిక గుణము నిగ్రహించబడుతుందో అప్పుడు దేహం మన కంట్రోల్‌కొస్తుంది. ఇంతే విషయం. చాలా సింపుల్ విషయం. ఎప్పుడైతే మనము మన అహంకారంలోని సత్వగుణాన్ని కంట్రోల్ చేస్తామో, అప్పుడు ఇంద్రియాలు మన కంట్రోల్‌లోకొస్తాయి. ఇంద్రియ నిగ్రహం సులువుగా జేయొచ్చు. ఎప్పుడైతే మన అహంకారంలోని రజోగుణాన్ని కంట్రోల్ చేస్తామో, అప్పుడు ప్రాణం మన కంట్రోల్‌లోకొస్తుంది. శ్వాస జయం సాధించొచ్చు. ఎప్పుడైతే మన అహంకారంలోని తమోగుణం కంట్రోల్ చేయగలుగుతామో, అప్పుడు మన దేహం మన కంట్రోల్‌లోకొస్తుంది. అప్పుడు ఆసన జయం సాధించొచ్చు. ఆసన జయం, శ్వాస జయం, ఇంద్రియ జయాన్ని సాధించడానికి అహంకారంలోని సత్వరజస్తమో గుణాలను మనము అటాక్ చేయాలి. ఇప్పుడు ఈ మూడింటికి మూలం ఎక్కడుంది? వీటిని మళ్ళీ వేరే వేరేగా చేయడం కష్టం. అహంకారంలోని రజో, సత్వ, తమో గుణాలను వేరు వేరుగా అడ్రెస్ చేస్తే అప్పుడు వాటి వల్ల కలిగిన కార్యాలైన దేహ, ప్రాణ, ఇంద్రియాలు 3 కంట్రోల్‌లోకొస్తాయి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకదాన్ని కంట్రోల్ చేస్తుంటే ఇంకోటి పైకొస్తుంటుంది. ఒకదాన్ని కంట్రోల్ చేస్తుంటే ఇంకోటి పైకొస్తుంటుంది. ఒకదాన్ని కంట్రోల్ చేస్తే ఇంకా 2 పైకొస్తాయి కావాలంటే. కాబట్టి వీటిని ఏదో సన్నాయి నొక్కుల్లాగా ఉంటుంది. వీణ మెట్లలాగా ఉంటుంది. వీటిని సెపరేట్‌గా చేయడం కష్టం. అందుకని ఏం చేయాలంటే ఈ రజో, తమో గుణాలు కూడా ఎక్కడి నుంచొచ్చాయో అసలు రూట్ అహంకారము. ఆ అహంకారం యొక్క కౌంటర్ పార్ట్ ఏది? కర్మబంధము. కర్మ పాశాలున్నాయంటేనే అహంకారం ఉంటుంది. అహంకర్త భావం ఉంటేనే ఈ కార్యాలు కావాలి అన్న కోరికల వల్ల కర్మలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అహంకారానికి కౌంటర్ పార్ట్ కర్మబంధము. ఇక్కడ జరాసంధం అని జెప్తున్నారు. వేరుగా గుణాల వల్ల కలిగే కార్యాలని రెండింటిని
మనము అడ్రెస్ చేసి గెలవడం కష్టం కానీ, సింపుల్‌గా దాని రూట్ ఏదున్నదో ఎందుకు అంటే ఆల్రెడీ కర్మబంధానికి ఉన్న 2 భాగాలు కర్మ సంకల్పం, కర్మ ఫలం 2 తొలగించాం గాబట్టి, మధ్యలో మిగిలిన కర్మ ఒకటున్నది. ఊరికనే ఉంటుందది పెద్ద బలంగా ఉండదింకప్పుడు. దాన్ని తొలగిస్తే కర్మ పాశాలు తొలగించామంటే, కర్మ పాశాలెప్పుడైతే వదులవుతాయో, ఇంక అప్పుడు మిగిలినవన్నీ తొలగించడం చాలా సులువు. దీనికోసము మనము ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మన సాధకుడు అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే కర్మ పాశాలు గూడా వదులైపోయాయో, కర్మ పాశాలు గూడా ఇంక మనల్ని బంధించట్లేదో, అప్పుడింకేం మిగులుతుంది? ఆలోచన చేయండి. చాలా ఈజీ మ్యాప్ అంతా ఇక్కడే ఉంది. మనము దేహేంద్రియ ప్రాణాల్ని వేరు వేరుగా నిగ్రహించడం కష్టం. వాటి రూట్ ఈ సత్వరజస్ తమో గుణాల్లో ఉంది. ఈ సత్వరజస్ తమో గుణాలు అహంకారం చేతిలో ఉన్నాయి. అహంకారానికి కౌంటర్ పార్ట్ కర్మబంధము. ఆ కర్మబంధాన్ని మనము వదులుచేసామంటే, కర్మబంధం ఇంక మనల్ని తగులుకోవట్లేదు అంటే, అప్పుడు అహంకారము ఊరికనే ఉంటుంది దాని పాటికది. అందులో ఒకవేళ సత్వరజస్ తమో గుణాలు ఉన్నా గూడా, దానికి కార్యాలైన ఈ దేహేంద్రియ ప్రాణాలు ఉన్నా కూడా, అవి ఎక్కువగా బలంగా ఉండవు. ఇంక అక్కడి నుంచి మనమేం చేయొచ్చు చాలా సులువుగా కర్మబంధాన్ని, కర్మపాశాన్ని మనం తొలగించుకున్నామంటే, ఇంక ఊరికనే ప్రస్థానం ఉంటుంది మనకి. స్వర్గారోహణం ఉంటుంది. మన స్వహ గమనము స్వర్గానికి ఆరోహణము. ఇప్పుడైతే మనము అవతరించామో, అవతరణం చేసామో, దిగామో, ఇంక ఇప్పుడు ఆరోహణం చెయ్యొచ్చు. ఎప్పుడైతే మనలో కర్మ సంకల్పాలు లేవు, కర్మ ఫలాలు లేవు. దాంతో ఊరికే కర్మ కర్మగా ఉన్నది. ఆ కర్మను గూడా మనం తొలగించామనుకోండి, అది బంధం అవ్వట్లేదు మనల్ని. బంధించట్లేదు. ఇంక ఊరికినే దేహేంద్రియ ప్రాణాలేవున్నాయో వాటిని మనము స్వహ మన వైపుకి ఆరోహణం చేయొచ్చు. చాలా సులువు. అప్పుడేమవుతుంది, ఈ మొత్తం అన్నీ గలిసి అహంకారం కూడా ఎప్పుడైతే చిత్తంలో కలిసిపోయిందో, చిత్తం మాత్రం ఉన్నది అంటే అది శుద్ధమై ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే చిత్తం మాత్రంగా ఉంటుందో అది శుద్ధమై ఉంటుంది. ఆ శుద్ధంగా ఉన్నదానికి కారణంగా ఉండవలసిన అవసరం ఉండదు ఇంకెందుకంటే కార్యాలన్నీ లయమైపోతే, ఈ చిత్తమన్న కారణంగానే అహంకారము, అహంకారం నుంచి త్రిగుణాత్మకమైన దేహేంద్రియ ప్రాణాలు మిగిలినవన్నీ వచ్చాయి గదా! ఎప్పుడైతే ఈ మిగిలినవన్నీ లేవంటే, అహంకారం దగ్గర నుంచి మొత్తం అన్నీ కార్యాలుగా ఉండడం నశిస్తే, అప్పుడు చిత్తానికి కారణంగా ఉండవలసిన అవసరం గూడా ఉండదు. ఏమీ కారణం లేదు గాబట్టి చిత్తం కూడా అంతఃకరణం పూర్తిగా లయమై నశించి తన పాటికి తాను ఉండొచ్చు. ఈ విషయం చూపించడం కోసము భారతం చివరిదాకా మనకు మొత్తం అన్నింటిని అహంకారాన్ని లయం చేయడము. మొత్తం అన్నింటితో పాటు కలిసి అహంకారాన్ని లయం చేయడము స్వర్గారోహణం వరకు చూపించి, చిత్తంగా మాత్రం మిగిలిందది. ఆ తర్వాత భాగవతం మొత్తము చివరిదాకా తీసుకొని వెళ్ళి, మన చిత్తాన్ని లయం చేయడం చూపించారు. చిత్తం గూడా ఎప్పుడైతే లయమైందో, అసలు మొత్తం జగత్తంతా అందులోనే ఉంది గాబట్టి, ఇంక శబ్దం అన్నది లేకుండా, శబ్ద ప్రపంచం లేకుండా, దాని పాటికి అది ఉన్నదని చూపిస్తూ అందుకనే కృష్ణ నిర్యాణం చూపిస్తారు. ఒక ముల్లుతోటి ఒక ముల్లు తీసేసి 2 ముళ్ళు వదిలేసినట్టు అని, ఈ విధంగా ముందు అదే అంతఃకరణం పెట్టుకుని, అదే అహంకారం పెట్టుకునే వెళ్ళి, అదే కర్మబంధాన్ని తొలగించి, కర్మబంధాలు పోతే అదే అహంకారం మళ్ళీ అందులోనే లయమవుతుంది. దాని పేరే ఒక ముల్లుతో ఒక ముల్లు తీసి 2 ముళ్ళు లయం చేయడం అని చెప్పడము. ఇదంతా చెప్తూ వస్తూ ఉన్నారు. మధ్యలో డిస్ట్రాక్ట్ కూడా కావచ్చు మన సాధకుడు. ఇంత ప్రోగ్రామ్ బానే ఉంది గానీ, ఆ ప్రోగ్రామ్ చెప్పినట్టు సాధకుడు నడవచ్చు, నడవకపోవచ్చు. మధ్యలో సాధకుడు డిస్ట్రాక్ట్ అవుతే, మళ్ళీ జూదాలు మొదలైనవన్నీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అయినా కూడా సాధకుడు ఇదే పనిగా వెనక్కొచ్చి లయం చేసుకొని తీరవలసిందే. అహంకారంతో సహా మొత్తమంతా చిత్తంలో లయం గావాలి. ఎందుకంటే ప్రతిది అహంకారం మూలం. ప్రతి దానికి అహంకారం మూలం. చిత్తంలో నుంచి వచ్చిన అహంకారం నుంచే మొత్తము జగత్తంతా వచ్చింది. కాబట్టి అహంకారం అన్నింటికి మూలము. అహంకారాన్ని నశింపచేయడం ఎట్లా అంటే, దానికి కౌంటర్ పార్ట్ ఏదున్నదో కర్మబంధము దాన్ని తొలగించాలి. కర్మలున్నంత వరకు అహంకర్త భావం పోదు.
కర్మలు నశిస్తేనే అహంకర్త భావం తొలగుతుంది. ఎప్పుడైతే అహంకారం తొలగిందో, ఉత్తగా చిత్తంగా మాత్రం ఉన్న అంతఃకరణము ఉండవలసిన అవసరం ఉండదు గాబట్టి, కారణం ఉండదు గాబట్టి, మొత్తం అంతఃకరణం లయమయింది అంటే ఉపాధి లేదు గాబట్టి, నిరుపాధికమైన, నిర్గుణమైన, నిరాకారమైన ఏకం ఏవ అద్వితీయం ఒక్కటే ఉంటుంది. అది మొత్తం ప్రోగ్రామ్. అయితే సాధకుడు అట్లా జేయొచ్చు, ఇంకెట్లాగైనా జేయొచ్చు. వాడిష్టము. మధ్యలో వాడు ఇంత చేసుకుని కర్మబంధాన్ని నశింపచేసుకుని కూడా మళ్ళీ వెళ్లి జూదంలో గూర్చుంటే వాడిష్టము. మనం కాదనడానికి లేదు. జీవుడి ప్రస్థానము, వాడి స్వర్గారోహణము, వాడి నిర్యాణము, వాడి పాత్, వాడి రియలైజేషన్ పాత్ వాడిది. ఇక్కడ ఉన్నదొకటే ఒక సాధకుడిని చూపిస్తూ ఉన్నారు. మనం చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకిక్కడి నుంచి కొంచెం మళ్ళీ కథగా చూద్దాము. కాబట్టి మన వాళ్ళు వెళ్ళి మన జరాసంధుడితో యుద్ధం కావాలని చెప్పారు. ఎందుకు అని అడిగాడు. అదిగో నువ్వు చేసింది ఈ విధంగా ఉన్నది గాబట్టి అని చెప్పారు. జ్ఞాతులందరిని బంధించాం. అందుకని విడిపించడానికొచ్చాము అని చెప్తే, సరేనన్నాడాయన. ఒప్పుకున్నాడు యుద్ధానికి. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః తం నిశ్చితాత్మానం యుద్ధాయ యదునందనః ఉవాచ వాగ్మి రాజానం జరాసంధం అధోక్షజః. తతః ఇంకా మన యదునందనుడు కృష్ణుల వారు గురువుగారు యుద్ధాయ నిశ్చితాత్మానం తం, యుద్ధానికి కృతనిశ్చయంతో ఉన్న ఆ జరాసంధుణ్ణి చూసి, మన వాగ్మి చక్కగా మాట్లాడగలిగిన వారు గురువుగారు ఆ రాజుతో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. అంటూ ఉన్నదెవరు? అధోక్షజుడు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము అధోక్షజులం అవ్వాలి. ఎప్పుడు తలెత్తి పైకి చూడ్డానికి వీల్లేదు. మనము పైనుంచి కిందికి చూస్తూ ఉండాలి. ఎందుకు అంటే, చిత్తము, చిత్తం నుంచి అహంకారము, అహంకారం యొక్క త్రిగుణాత్మకమైన వికారాలతో కూడి ఉన్న దేహేంద్రియ ప్రాణాలు, వాటితో మిగిలిన మొత్తం జగత్తంతా వచ్చింది గదా! కాబట్టి నేనెక్కడున్నాను? నేను చిత్తమై, వాసుదేవమై ఉంటే నేను అధోక్షజమై ఉంటాను. అచ్యుతమై ఉంటాను. నేను అచ్యుతమై, చ్యుతం కాకుండా పైనే ఉండి, అధోక్షజమై కిందికి చూస్తూ ఉంటాను. నా నుంచి ఇవన్నీ వచ్చాయి అని చూస్తూ ఉంటాను. ఆ విధంగా ఉన్నంత వరకు నేను చిత్తమై ఉంటాను, శుద్ధమై ఉంటాను, శాంతమై ఉంటాను. నేను స్వచ్ఛమై ఉంటాను. అటువంటప్పుడు అహంకారంతో సహా అన్నీ నాలోనే ఉంటాయి. నా నుంచి రావచ్చు. నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి అని భగవద్గీతలో చెప్పింది మనం గుర్తు చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి అని. అహంకారంతో సహా మొత్తం అన్నీ నాలో ఉన్నాయి. నేను వాటిలో లేను. నేను కింద నుంచి పైకి చూస్తూ ఉంటే దేహేంద్రియ ప్రాణాలుగా తలెత్తి చూస్తే దారిలో అడ్డంగా చెట్లు కనిపించొచ్చు, పక్షులు కనిపించొచ్చు, ఏరోప్లేన్స్ కనిపించొచ్చు, మబ్బులు కనిపించొచ్చు, రాహువు, కేతువు మింగుతున్నట్టు కనిపించొచ్చు, సూర్యుడికి ఏవైనా అడ్డం ఉండొచ్చు. కానీ సూర్యుడికి ఏది అడ్డం లేదు. నేను చూస్తూ ఉన్న నా చూపుకి అడ్డం పడి సూర్యుడు నాకు కనిపించకపోవచ్చు గానీ, నేనే సూర్యుడై చూస్తూ ఉంటే నాకు రాహువు గాని, కేతువు గాని, చెట్లు గాని, మబ్బులు గాని, పొగ గాని, మంచు గాని ఇంకేదైనా అడ్డం పడుతుందా? నాకేమీ అడ్డం లేదు. కాబట్టి నేను సూర్యుడై చూడాలి. నేను చిత్తమై ఉండాలి. నేను అధోక్షజమై, అచ్యుతమై ఉండాలి. ఆ రకంగా ఉన్నంత వరకు నాలో ఇవన్నీ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. ఉంటే ఏమైంది? నష్టం లేదు. అయితే నేను వాటిలోకి దిగబడిపోయానంటే, అధోక్షజమై, అచ్యుతమై ఉండవలసిన నేను, చిత్తం కాకుండా కిందికి వెళ్ళానంటే, అహంకారంలోకో ఇంకా ఒక అహంకారంలోకి దిగబడ్డానంటే, అహంకారంలోకి అవతరించానంటే ఇంక అక్కడి నుంచి కిందికి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అహంకారం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అహంకారానికి పైనుండాలి మనం. అందుకనే ఇక్కడ ఈ మొత్తం సెట్. అహంకారము, దాని నుంచి వచ్చిన, దాని తర్వాత వచ్చిన మనసు, బుద్ధి, దేహేంద్రియ ప్రాణాలన్నీ గూడా ఒకవైపు చూపించి, చిత్తము వాసుదేవం ఒకవైపు చూపించారిక్కడ కథగా గూడా భారతంలో. వాసుదేవం వేరు. అహంకారము, దాని తమ్ముళ్ళు, దాని మనసు, దాని బుద్ధి, దాని దేహేంద్రియ ప్రాణాలన్నీ
దానివి సెపరేట్ గ్రూప్ చూపించారిక్కడ. మన వ్యాసుల వారు గూడా కలపలేదు చిత్తాన్ని వీటన్నింటితో. కాబట్టి ఇక్కడ మళ్ళీ కథగా చూద్దాము. అధోక్షజము ఆ జరాసంధానికి యుద్ధానికి సిద్ధమైన దానికి ఈ విధంగా చెప్తూ ఉన్నది. త్రయాణం కేన తే రాజన్ యోద్ధుం వితరతే మనః అస్మత్ అన్యతమేన ఇహ సజ్జీభవతు కహ యుధి. రాజన్, ఓ జరాసంధ, తే మనః నీ మనసు, త్రయాణం కేన మా ముగ్గురిలో ఎవరితో యోద్ధుం యుద్ధం చేయడానికి వితరతే కోరుకుంటున్నది. అస్మత్ అన్యతమైన మాలో ఏ ఒక్కరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావు, మాలో ఎవరము కహ యుధి యుద్ధం నీతో చెయ్యడం కోసము సజ్జీభవతు ఎవరము సిద్ధమవ్వాలి. మా ముగ్గురిలో నువ్వు ఎవరితో యుద్ధం చేయదలుచుకున్నావు, మేము మా ముగ్గురిలో ఎవరము సిద్ధమవ్వాలి నీతో యుద్ధానికి అని అడిగారు. ఏవ ముక్తః సహ కృష్ణేన యుద్ధం వవ్రే మహాద్యుతిః జరాసంధః తతః రాజన్ భీమసేనేన మాగధః. ఇంక ఓ రాజా జనమేజయ, సహ మాగధః జరాసంధః మాగధుడు జరాసంధుడు ఏవ ముక్తః ఈ విధంగా కృష్ణుడి చేత అడగబడ్డవాడై, ఆ మహాద్యుతి గొప్ప పరాక్రమము గొప్ప ప్రతాపం కలిగిన వాడు, భీమసేనేన యుద్ధం వవ్రే భీమసేనుడితో యుద్ధం చేస్తాను అని ఒప్పుకున్నాడు. దారయన్ అగదాన్ ముఖ్యాన్ నివృత్తీః వేదనాని చ ఉపతస్థే జరాసంధం యుయుత్సుం వై పురోహితః. ఇంక యుద్ధము ప్రారంభం కాబోతూ ఉన్నది కాబట్టి మన జరాసంధుడి యొక్క పురోహితులు ఆ యుద్ధం చేయడం కోసం ఉద్యుక్తుడవుతున్న జరాసంధుడి పక్కనే ఉపతస్థే వాళ్ళు నుంచున్నారు. వాళ్ళు అగదాన్ ముఖ్యాన్ ముఖ్యమైన మందులను వాటిని ధారయన్ పుచ్చుకుని, అట్లానే వేదనాన్ని నివృత్తీః ఏవైతే ఆయనకి దెబ్బలు తగిలితే కట్లు కట్టడానికి, మందులు వేయడానికి వాటికి అన్నీ సిద్ధం చేసుకుని ఆయన పురోహితులు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయనకేమైనా నొప్పులు అనిపిస్తే మందులు వేయడానికి, దెబ్బలు తగిలితే కట్లు కట్టడానికి వాటికి. కృతస్వస్త్యయనః విద్వాన్ బ్రాహ్మణేన యశస్వినా సమనహ్య జరాసంధః క్షత్రధర్మమనువ్రతః. మన జరాసంధుడు బ్రాహ్మణేన యశస్విన ఒక గొప్ప యశోమూర్తి అయిన బ్రాహ్మడి చేత, మన విద్వాన్ మన అన్నీ తెలిసినవాడు విద్వత్తు కలిగిన వాడు జరాసంధుడు కృతస్వస్త్యయనః మంగళవచనాలన్నీ చదివింప చేసుకున్నాడు. ఒక బ్రాహ్మడు చక్కగా వేదవచనాలతో ఆశీర్వచనం చేశాడు. మనవాడు క్షత్రధర్మం అనువ్రతః క్షాత్రధర్మం యుద్ధం చేయడానికి, పైగా మల్ల యుద్ధము ద్వంద్వ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. సమనహ్యత్ సిద్ధమయ్యాడు. మల్ల యుద్ధం చేయడానికి కొన్ని ధర్మాలుంటాయి. ఎట్లా పడితే అట్లా చక్కగా తయారయ్యి ఉత్తరీయాలన్నీ వేసుకుని, కిరీటాలన్నీ పెట్టుకుని మల్ల యుద్ధాలన్నీ చేయరు. మల్ల యుద్ధాలు చేసే సమయంలో ఆభరణాలన్నీ తీసి, కిరీటాలన్నీ తీసి పక్కన పెట్టి, పంచ బిగదీసి కట్టుకుని, నడుముకి గట్టిగా ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఆ విధంగా సిద్ధమవుతారు. ఎందుకు అంటే జారిపోకుండా ఉండడానికి వాటికి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అది అసలే ద్వంద్వ యుద్ధం, ముష్టి యుద్ధం చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. జరాసంధుడు అదే విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అవముచ్య కిరీటం సహా కేశాన్ సమనుమృజ్య చ ఉదతిష్ఠజ్జరాసంధః వేలాతిగః ఇవ ఆర్ణవః. మన జరాసంధుడు సహా ఆయన కిరీటం అవముచ్చ కిరీటం తీసి పక్కన పెట్టాడు. కేశాన్ సమనుమృజ్య చ జుట్టు దువ్వి ముడివేసి బిగదీశాడు. తర్వాత ఆయన ఉదతిష్ఠత్ యుద్ధానికి నిలబడ్డాడు అక్కడ బరిలో. ఎట్లా ఉన్నాడు అంటే మనవాడు జరాసంధుడు వేలాతిగః ఆర్ణవః ఇవ చెలియలి కట్టను దాటుతూ ఉన్న సముద్రంలాగా ఉన్నాడు. ఉవాచ మతిమాన్ రాజా భీమం భీమ పరాక్రమం భీమా యోత్స్యే త్వయా సార్ధం శ్రేయసా నిర్జితం వరం. ఆ మతిమంతుడు బాగా ఆలోచించుకున్నాడు. మన జరాసంధుడు భయంకరమైన పరాక్రమం కలిగిన భీముడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. భీమా త్వయా సార్ధం యోత్స్యే నేను నీతో యుద్ధం చేస్తాను. ఎందుకు అంటే
శ్రేయసా నిర్జితం వరం. నాకన్నా బలంగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను జయించడం లేదా నేను ఓడిపోవడం ఏదైనా మంచిదే గాని, అందుకని నేను నీతో యుద్ధం చేస్తానని జెప్పాడు. మళ్ళీ మనం ఒకసారి ఇటు సైడ్ నుంచి చూసుకుందాము ఆధ్యాత్మికంగా. ఈ మూడిట్లో ఏదైనా సరే కర్మపాశాలను నిర్మూలించగలదు. ఏదైనా సరే మనం చిత్తంతో డైరెక్ట్‌గానే కర్మలను నశింపచేసుకోవచ్చు. చిత్తము శుద్ధం గాబట్టి డైరెక్ట్‌గానే అక్కడ కర్మపాశాల్ని తొలగించుకోవచ్చు. లేదా మనస్సు కూడా ఎప్పుడైతే సత్వస్థితిలో ఉంటుందో, ఆ మనసుతో కూడా కర్మపాశాల్ని బదులు చేసుకోవచ్చు, నిర్మూలించుకోవచ్చు. అట్లానే బుద్ధితో గూడా కర్మపాశాల్ని నిర్మూలించుకోవచ్చు. అయితే నిశ్చయాత్మిక బుద్ధిః అని చెప్పిందేదున్నదో, అదొకవేళ ఉన్నది అంటే, ఏకా ఇహ కురు నందన నువ్వు కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కర్మల్ని దాటాలని కోరుకుంటూ ఉన్నప్పుడు నీకు ఒక్కటే గావాలి ఈ పరిస్థితిలో నిశ్చయాత్మిక బుద్ధి ఉండాలని జెప్పారు గదా! అటువంటి బుద్ధి మాత్రం గ్యారంటీగా బలంగా ఉంటుంది. అది కర్మల్ని తప్పకుండా గెలుస్తుంది. అందుకని. సరే మళ్ళీ కథలోకొద్దాము. ఏవముక్తో కానీ టెక్నికలీ చిత్తము, మనసు, బుద్ధి మూడిట్లో ఏదైనా సరే కర్మలతోటి యుద్ధం చేయొచ్చు. పోరాడి గెలవచ్చు. చిత్తం ఏం చేస్తుందంటే ద్వంద్వానికి వెళ్తే గూడా కర్మలు లయం జేసేస్తుందది. మనసు ఒక్కొక్కసారి గెలవచ్చు, జారిపోవచ్చు. నిశ్చయాత్మిక బుద్ధికి మాత్రం బలం ఎక్కువుంటుంది. అది తప్పకుండా సాధిస్తుంది. ఏవముక్త్వా జరాసంధః భీమసేనమరిందమః ప్రత్యుజ్యయౌ మహాతేజాః శక్రం బలిహీవ అసురః. ఏవముక్త్వా ఈ విధంగా చెప్పి మన జరాసంధుడు, ఆ అరిందముడు భీమసేనుడితో తర్వాత మహాతేజోమూర్తి ఏదో ఇంద్రుడిపైకి మన బలి అన్న అసురుడు ఎట్లా యుద్ధానికి బయలుదేరాడో, అట్లా ఈయన గూడా భీముడితో యుద్ధానికి ప్రత్యుజ్యయౌ ఎదురు వెళ్ళాడు. తతః సమ్మంత్ర్య కృష్ణేన కృతస్వస్త్యేనః బలి భీమసేనః జరాసంధమాససాద యుయుత్సయా. తతః ఇంకా అటు సైడు మన మాగధుడు యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే, ఆయన వైపు పురోహితులు మందులు అవన్నీ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అటువైపు బ్రాహ్మడు మంగళవచనాలన్నీ పలికి ఆశీర్వచనమంతా చేశాడు. ఇటు సైడ్ మన భీముడికి ఎవరున్నారంటే కృష్ణుల వారే ఉన్నారు. అందుకని మన బలవంతుడు భీముడు కృష్ణేన కృతస్వస్త్యేనః కృష్ణుల వారే ఆశీర్వదించారు మన భీముణ్ణి. తతః ఇంకా సమ్మంత్య వెళ్తాను కృష్ణ అని చెప్పి మన భీమసేనుడు యుయుత్సయ యుద్ధం చేయాలన్న ఇచ్ఛతో జరాసంధమాససాద జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. తతః తౌ నరశార్దూలౌ బాహుశస్త్రౌ సమీయతుః వీరౌ పరమసంహృష్టౌ అన్యోన్య జయకాంక్షిణౌ. తతః ఇంక వాళ్ళిద్దరు తౌ నరశార్దూలులు నరశ్రేష్ఠులు బాహుశస్త్రౌ వాళ్ళ భుజాలే వాళ్లకు శస్త్రాలు. ఆ విధంగా సమీయతుః కలిశారు. ఒకళ్ళతో ఒకళ్ళు తలబడ్డారు. వీరులు వాళ్ళిద్దరూ పరమ సంతోషంగా తప్పనిసరిగా గెలిచి తీరాలి అన్న కాంక్షతోటే ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ముష్టి యుద్ధానికి, బాహాబాహి యుద్ధానికి, ద్వంద్వ యుద్ధానికి దిగారు. తయోః అధ భుజాఘాతాన్ నిగ్రహ ప్రగ్రహః తదా ఆసీత్ సుభీమ సంహ్రాదః వజ్ర పర్వతయోః ఇవ. ఏదో ఒక వజ్రాయుధము, ఒక పర్వతము రెండు ఢీకొడితే ఎటువంటి భయంకరమైన సంహ్రాదము, పెద్ద నాదము బయలుదేరుతుందో అట్లా తయోః భుజాఘాతాత్ వీళ్ళిద్దరూ ఒకళ్ళ భుజాలతో ఒకళ్ళు గుద్దుకుంటూ ఉంటే నిగ్రహ ప్రగ్రహాత్ ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటూ ఉన్నారు, తోసేసుకుంటూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు ఢీ కొడుతూ ఉంటే ఏదో వజ్రాయుధము, ఏదో పర్వతము రెండు ఢీ కొడుతున్నట్టుగా అంత పెద్ద ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. ఉభౌ పరమ సంహృష్టౌ బలేన అతిబల ఉభౌ అన్యోన్యస్య అంతరం ప్రేప్సుః పరస్పర జయైషిణౌ. పరస్పరము యుద్ధంలో జయించాలన్న కోరికతోటే వాళ్ళు అన్యోన్యస్య అంతరం ప్రేప్సుః ఒకళ్ళలో ఒకళ్ళకు
ఎక్కడ సందు దొరుకుతుందా? ఎక్కడ ఛిద్రమో, అవకాశం దొరుకుతుందా అని చూసుకుని, ఏదైనా ఒక అవకాశం ఉంటే పక్కన వాడిని దెబ్బతీయడం కోసమని ఆ రంధ్రాన్వేషణ చేస్తూనే, వాళ్ళలో వీక్‌నెస్ ఎక్కడుంది అని చూస్తూనే, ఇద్దరు బలం ఎటువంటిదంటే ఇద్దరు అతి బలులు. పరమ సంతోషంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. తద్ భీమముత్సార్య జనం యుద్ధం ఆసీత్ ఉపహ్వరే బలినోః సంయుగే రాజన్ వృత్రవాసవయోః ఇవ. ఓ జనమేజయ మహారాజా! ఆ సంయుగం ఆ యుద్ధం ఎట్లా ఉన్నది అంటే, వృత్రవాసవయోః ఇవ మహాబలవంతులైన వృత్రాసురుడు, ఇంద్రుడు యుద్ధం చేసినట్టే ఉందక్కడ. వాళ్ళిద్దరూ గుద్దుకుంటూ, తోసుకుంటూ, లాక్కుంటూ, ఒకళ్ళనొకళ్ళు తన్నుతూ, ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే, తత్ భీమం యుద్ధం ఆ భయంకరమైన యుద్ధాన్ని చూడ్డానికి అక్కడికి వచ్చిన జనము ఉత్సార్య అటు ఇటు తోసివేయబడుతున్నారు గూడా. వాళ్ళు చుట్టూ నిలబడి పాపం ఆ మల్ల యుద్ధాన్ని చూస్తూ ఉంటే, మన మల్లులు భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి అటువైపు వెళ్ళిపోతూ ఉంటే, మనుషుల్లోకెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళే పక్కకి జరగాల్సొస్తుంది. అటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రకర్షణ ఆకర్షణాభ్యాం అభ్యాకర్షణ వికర్షణైః ఆకర్షేతాం తథా అన్యోన్యం జానుభిః చ అభిజగ్నతుః. ప్రకర్షణం, ఆకర్షణం, అభ్యాకర్షణం, వికర్షణం అని వి, అభి, ప్ర, ఆ అని రకరకాల ఉపసర్గలన్నీ వాడారు మన వ్యాసుల వారు. మొత్తం ఉన్న ఉపసర్గలన్నీ వాడి, ఆ ఆకర్షణము, ఆ ప్రకర్షణము, ఆ అభ్యాకర్షణం, వికర్షణం ఎట్లా ఉంది? ఆ ప్రకర్షణం అంటే గట్టిగా లాగడం. ఆకర్షణం అంటే ఇంక ఈడుస్తూ ఉండడం. అభ్యాకర్షణం అంటే గట్టిగా కొట్టడం. వికర్షణం అంటే పక్కకి తోసేయడం. ఆ రకంగా ఆకర్షేతాం తథా అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, లాక్కుంటూ, తోసుకుంటూ జానుభిః మోకాళ్ళతో అభిజగ్నతుః మోకాళ్ళతో ఒకళ్ళనొకళ్ళు గుద్దుతూ యుద్ధాలన్నీ చేస్తూ ఉన్నారు. తతః శబ్దేన మహతా భర్త్సయంతౌ పరస్పరం పాషాణ సంఘాత నిభైః ప్రహారైః అభిజగ్నతుః. తతః ఇంకా మహతా శబ్దం ఎట్లా ఉన్నది అంటే, పరస్పరం భర్త్సయంతో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బెదిరిస్తూ, ఒకళ్ళనొకళ్ళు అరుస్తూ, పాషాణ సంఘాత నిభైః ప్రహారైః ఏదో పాషాణంలాగా పెద్ద పెద్ద బండరాళ్ళలాగా ఉన్న చేతులతో, మోకాళ్ళతో, జానువులు వాటితో, వీటితో ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ, తన్నుకుంటూ, తోసుకుంటూ ఉంటే, వాళ్ళ దెబ్బల శబ్దము, వాళ్ళ అరుపుల శబ్దము ఇంక భయంకరంగా ఉన్నది ఆ శబ్దమంతా. వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధ కుశలౌ ఉభౌ బాహుభిః సమసజ్జేతాం ఆయసైః పరిఘైః ఇవ. వ్యూఢోరస్కులు విశాలమైన వక్షస్థలాలు కలిగిన వాళ్ళు, దీర్ఘభుజౌ పెద్దగా ఉన్న భుజాలు చేతులతో ఉన్నవాళ్ళు, నియుద్ధ కుశలులు వాళ్ళు మల్ల యుద్ధంలో, ముష్టి యుద్ధంలో, బాహు యుద్ధంలో కుశలత కలిగిన వాళ్ళు ఉభౌ ఇద్దరు. వాళ్ళు ఆయసైః పరిఘైః ఇవ బాహుభిః ఇనుప గుదియల్లాగా ఉన్న చేతులతో ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ ఉన్నారు. ఇంకా యుద్ధం ఎంత కాలం నడిచిందంటే, కార్తీకస్య తు మాసస్య ప్రవృత్తం ప్రథమే అహని అనారతం దివారాత్రం అవిశ్రాంతం అవర్తత. తద్వృత్తం తు త్రయోదశ్యాం సమవేతం మహాత్మనోః చతుర్దశ్యాం నిశాయాం తు నివృత్తః మాగధః క్లమాత్. కార్తీక మాసం మొదటి రోజు మొదలైంది ఆ యుద్ధము. రాత్రి పగలు విశ్రాంతన్నది లేకుండా, ఏమాత్రం ఆగడమన్నది లేకుండా నడుస్తూనే ఉన్నది. ఒక 13 రోజులు గడిచిందట్లా. 13 రోజులు ఆ విధంగా తద్వృత్తం ఆ మహాత్ముల యొక్క సమవేతం ఆ యుద్ధము కార్తీక మాసం మొదలైన రోజు వీళ్ళ యుద్ధం మొదలైంది. ఒక 13 రోజులు గడిచిందట్లా. ఇంక 14 రోజు రాత్రయ్యేసరికి మాగధుడు అలిసిపోయి ఇంకా ఆగిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంక యుద్ధం విరమించి పోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన అలసిపోయాడింకా.
తతః తం అజితం జేతుం జరాసంధం వృకోదరః ఉత్క్షిప్య భ్రామయత్ రాజన్ బలవంతం మహాబలః భ్రామయిత్వా శతగుణం భుజాభ్యాం భరతర్షభ బభంజే పృష్ఠే సంక్షిప్య నిష్పిష్య విననాద చ. తతః ఇంకా మన వృకోదరుడు, మన భీముడు ఇంతవరకు ఆ జరాసంధుడు అజితుడు, ఆయనెవ్వరూ గెలవలేదు ఇంతవరకు. ఇప్పుడు మొదటిసారి అవకాశం వచ్చింది. 13 రోజులు బాహాబాహి హోరాహోరీ యుద్ధం చేసేసరికి ఆగకుండా 14వ రోజు రాత్రయ్యేసరికి ఇంక ఇప్పటికీ అలసిపోయాడు మన జరాసంధుడు. ఇదొక్కటే అవకాశం. కాబట్టి అటువంటి ఇంతవరకు ఓటమన్నది లేని జరాసంధుణ్ణి జేతుం గెలవడం కోసము మన భీముడు ఆ బలవంతుణ్ణి, మన మహాబలుడు ఉత్క్షిప్య ఎత్తాడు, భ్రామయత్ గిరగిరా తిప్పాడు. ఆ విధంగా భుజాభ్యాం భుజాలతో ఎత్తి మన జరాసంధుణ్ణి గిరగిరా 100 సార్లు తిప్పి, 100 సార్లు చాలా సార్లు గిరగిరా 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 తిప్పి ఇంక తర్వాత పృష్ఠే బభంజ వీపు దగ్గర ఫట్టుమని విరగ్గొట్టేశాడు. మొత్తం మన జరాసంధుడిని పైకెత్తాడు. గాల్లోనే గిరగిరా గిరగిరా తిప్పి ఆ తర్వాత ఆయన మోకాలికేసి కొట్టుకునుంటాడు. ఏదో ఒక కర్రని మనం విరగ్గొట్టాలంటే ఏం చేస్తాము, ఆ కర్ర పొడుగ్గా ఉన్నదనుకోండి, దాన్ని పట్టుకొని మోకాలు మీదేసి కొట్టామనుకోండి, అది 2 ముక్కలవుతుంది గదా! మధ్యలోకి విరిగి. అట్లా మధ్యలోకి విరిచి, తర్వాత సంక్షిప్య దగ్గరికి చేసి, నిష్పిష్య పిండి పిండి చేసి, విననాద గట్టిగా పెడబొబ్బలు గూడా పెట్టాడు. ఇది ఈయన సిగ్నేచర్ మూవ్. ఈయన ఇంతకు ముందు మన హిడింబుడిని అట్లానే చంపితే చూసాము. బకాసురుడిని అట్లానే చంపితే చూసాము. ఇప్పుడు జరాసంధుడిని గూడా అట్లానే చంపాడు. ఆయన యుద్ధం చేసినంత చేస్తాడు, ఈడ్చినంత ఈడుస్తాడు, లాగినంత లాగుతాడు, తోసినంత తోస్తాడు, గుద్దినంత గుద్దుతాడు, అరిచినంత అరుస్తాడు, కొట్టినంత కొడతాడు, చరిచినంత చరుస్తాడు, తొక్కినంత తొక్కుతాడు. మొత్తం అన్నీ అయ్యాక వాళ్ళెప్పుడైతే అలిసిపోతున్నారని చూస్తాడో అప్పుడు ఎత్తి గాల్లో గిరిగిరా తిప్పి కింద పడేసి మోకాలు దగ్గర వాళ్ళ నడుము పెట్టి విరగ్గొట్టి తర్వాత పిండి పిండి చేసి ముద్ద ముద్ద చేస్తాడు. ఆ రకంగా చంపేస్తాడు వాళ్ళని. ఇది ఆయన పద్ధతి. ఆయన యుద్ధాన్ని ఫినిష్ చేసే పద్ధతి. దాన్ని మార్చడాయన. తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య చ గర్జితః అభవత్ తుములః నాదః సర్వప్రాణి భయంకరః. తస్య అట్లా ఆయన మన పాండవుడు భీముడు అరుస్తూ మన జరాసంధుడిని పిండి పిండి చేస్తూ ఉంటే ఇంక సర్వప్రాణి భయంకరమైన మహానాదము కలిగింది. ఎంత పెద్ద అరుపులంటే చచ్చిపోతున్న వాడు అరుస్తున్నాడో, చంపుతున్న ఈయన అరుస్తున్నాడో తెలియకుండా అటువంటి అరుపులు. కిం ను స్విత్ హిమవాన్ భిన్నః కిం ను స్విత్ దీర్యతే మహీ ఇతి స్మ మాగధాః జజ్ఞుః భీమసేనస్య నిశ్వనాత్. ఈ రకంగా భీమసేనుడు చంపిన తర్వాత ఎంతగా ఎగపోతలంటే ఆ శబ్దాలకు మన మాగధులందరూ, ఆయన ఎంత పెద్ద పెద్దగా నిస్వనాలన్నీ చేస్తూ ఉన్నాడంటే ఆ శబ్దాలకు మన మాగధులందరూ కిమ్ను స్విత్ ఏం జరిగిందో ఏమో, హిమవాన్ భిన్నః కిం స్విత్, ఒకవేళ హిమవత్ పర్వతము బద్దలవుతుందా ఏమి, మహీ ధీర్యతే కిం స్విత్, భూమి బ్రద్దలవుతున్నదా ఏమి అని భయపడ్డారు వాళ్ళు. అంతటి శబ్దాలు చేశాడు మన భీముడు. తతః రాజకులద్వారి ప్రసుప్తమివ తం నృపం రాత్రౌ పరాసుముత్సృజ్య నిశ్చక్రముః అరిందమాః. వాళ్ళు ఆ ఊళ్ళో నుంచి బయటికొచ్చి మైదానంలో కదా యుద్ధం చేసుకున్నారు. ఇంతకీ అక్కడ రాత్రి పవళ్ళు 14 రోజులు నడిచింది ఆ యుద్ధము. చివరికి మనతో పాటు యుద్ధం చేస్తున్నవాడు ఎప్పుడైతే అలసిపోతున్నాడని చూశాడో భీముడు, ఎత్తి గిరగిరా తిప్పి నడుం దగ్గర పట్టుమని విరిచి ముద్ద చేసి పిండి పిండి చేసి చంపేసిన తర్వాత ఇంక తమ నృపం ఆ రాజును
ప్రసుప్తమివ పడుకున్నట్టుగా ఉన్నాడు చచ్చిపోయి పాపం. ఆ శరీరాన్ని, ఆ శవాన్ని తీసుకెళ్ళి పరాశం అసువులు పోయిన ఆ దేహాన్ని తీసుకెళ్ళి రాజకుల ద్వారి ఆ రాజకులానికి ద్వారం దగ్గర ఆ రాత్రికి చంపేసిన తర్వాత ఉత్సృజ్య వదిలిపెట్టి ఆ అరిందమాహ శత్రుమర్దనులు నిశ్చక్రముహు బయలుదేరారు. ఇది గూడా ఆయన జనరల్‌గా చేసే మూవ్. మన బకాసురుడు అంత భోజనం చేస్తూ ఉంటే, మొత్తం అందరిని పీడిస్తూ ఉంటే, సహాయం చేయమని అడిగినప్పుడు మన భీముడు బయలుదేరి వెళ్ళి, ఆ అసురుడిని సంహరించి ఇట్లానే చేసినంత సేపు యుద్ధం చేసి, ఆ అసురుడు అలసిపోతున్నాడని చూసి, గాల్లోకెత్తి గిరగిరా తిప్పి, నడుం దగ్గర విరిచి, ముద్ద చేసి, పిండి చేసి చంపి, తీసుకొచ్చి మళ్ళీ ఆ ఊరేమున్నదో, ఆ ఊరు అవతల ద్వారం దగ్గర పడుకున్నట్టుగా వదిలిపెట్టి ఊళ్ళోకొచ్చాడు గదా! ఏమీ తెలియనట్టు. అంతకన్నా ముందు హిడింబుడిని చంపాడు గానీ, హిడింబుడిని పలానా చోట వదిలిపెట్టడానికి ఏముంది? అక్కడ అంతా అరణ్యమే గాబట్టి, ఏదో ఊరవతల ద్వారం దగ్గర వదిలిపెట్టడం అన్నవి లేవు గాబట్టి అక్కడ వదిలేసాడు. ఈయనకు అవకాశం ఉంది గాబట్టి మళ్ళీ ఇంతే. ద్వారం దగ్గర వదిలిపెట్టి బయలుదేరారు మనవాళ్ళు. జరాసంధరథం కృష్ణః యోజయిత్వా పతాకినం ఆరోప్య భ్రాతరౌ చ ఏవ మోక్షయామాస బాంధవాన్. ఇది ముఖ్యము. ఈ పని పైనే వచ్చారు గాబట్టి, మన కృష్ణుల వారు జరాసంధుడి రథాన్ని తీసుకున్నారు. పతాకాలతో వాటితో ఉన్నదది. దానికి గుర్రాల్ని పూంచి భ్రాతరౌ ఆరోప్య అన్నాతమ్ముళ్ళిద్దరిని భీమార్జునుల్ని ఆ రథంలోకి ఎక్కించి గురువుగారే బయలుదేరి వెళ్ళి బాంధవాన్ ఆ బంధువులను, జ్ఞాతులను, మన జరాసంధుడు బంధించిన రాజులను మోక్షయామాస విడిపించారు. యః సః సోదర్యవాన్ నామ ద్వియోధః కృష్ణసారథిః అభ్యాసఘాతి సందృశ్యః దుర్జయః సర్వరాజభిః. యః ఏ రథమున్నదో అదిప్పుడు ఎంత అందంగా ఉన్నదంటే, సోదర్యవాన్ నామ ద్వియోధః సోదరులు అన్నాతమ్ముళ్ళు అన్న ఇద్దరు యోధులతో ఉన్నదది. కృష్ణుల వారన్న సారథితో ఉన్నది. దుర్జయమైనది, దానికింకా అపజయమన్నది లేదు. దాన్ని జయించడం చాలా కష్టము. ఎటువంటి రాజులైనా సరే దాన్ని ఇంక గెలవలేరు. అభ్యాసఘాతి, దానికి ఇతరులను హింసించడమే దానికి అభ్యాసం. ఆ రకంగా కనిపిస్తూ ఉన్నది మన రథము. తప్త చామీకరాభేణ కింకిణీజాలమాలిన మేఘ నిర్ఘోషనాదేన జైత్రేణ అమిత్రఘాతినా येन శక్రః దానవానాం జఘాన నవతీః నవ తం ప్రాప్య సమహృష్యంత రథంతే పురుషర్షభాః. ఆ రథం ఎట్లా ఉన్నదంటే తప్త చామీకరాభేణ, కాల్చి పుటం పెట్టిన బంగారంలాగా మిలమిలా మెరుస్తూ ఉన్నది. కింకిణి జాలమాలిన ముత్యాలతో వాటితో చక్కగా పరదాలు కట్టారు. వాటితో అందంగా ఉన్నది. మేఘ నిర్ఘోషనాదేన, అది కదులుతూ ఉంటే రథ చక్రాల శబ్దం ఎట్లా ఉన్నది అంటే మేఘ గర్జనలాగా ఉన్నది. జైత్రేణ, అది జయము తప్ప అపజయమెరుగని రథము. అమిత్రఘాతిన, శత్రువులను సంహారం చేయడం కోసమే ఉన్నది. అటువంటి ఆ రథాన్నెక్కి శక్రుడు ఇంద్రుడు దానవులను నవతీహి నవ, ఒక 99 మంది దానవులను జఘాన సంహరించాడు. అటువంటి తం రథం, ఆ రథాన్ని ప్రాప్య పొంది, తే పురుషర్షభాః, మన పురుష శ్రేష్ఠులు సమహృష్యంత, ఎంతో సంతోషించారు. తతః కృష్ణం మహాబాహుం భ్రాతృభ్యాం సహితం తదా రథస్థం మాగధాః దృష్ట్వా సమపద్యంత విస్మితాః. తతః, ఇంకా ఆ మహాబాహువులు కలిగిన కృష్ణుల వారు ముందు కూర్చునే ఆ గుర్రాల్ని అదిలిస్తూ ఆ రథాన్ని తోలుతూ ఉంటే, ఆహా! ఆ వెనక మన సోదరులిద్దరూ కలిసి రథికులై చూస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్న ప్రజల్ని, ఓహో! ఆ మాగధులందరూ ఆ రథంలో ఉన్న వీళ్ళని దృష్ట్వా చూసి
విస్మితాః సమపద్యంత ఎంత ఆశ్చర్యపోయారో. హయైః దివ్యైః ఇంతకీ రథం ఎక్కడిది పాపము? భావన చేసుకుందాము. ఆ జరాసంధుడున్నాడు గదా పాపం ఊళ్ళో నుంచి బయటకొచ్చాడు యుద్ధం చేయడం కోసం. అప్పుడు ఈ రథం ఎక్కొచ్చుండొచ్చాయన. ఈ రథం ఎక్కి ఆయన ఆ మైదానంలోకొచ్చుంటాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఓడిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి అక్కడే ఆ ద్వారం దగ్గర, ఆ రాజ్యం యొక్క పొలిమేర దగ్గర ఉన్న ఏదో ద్వార తోరణం దగ్గర వదిలిపెట్టి ఆయన ఎక్కొచ్చిన రథం ఎక్కి వీళ్ళు బయలుదేరారు లోపలికి మన రాజుల్ని విడిపిస్తూ. హయైః దివ్యైః సమాయుక్తః రథः వాయుసమः జవే అధిష్ఠితः సః శిశుభే కృష్ణేన అతీవ భారత. ఓ జనమేజయ మహారాజా, దివ్యమైన గుర్రాలతో పూన్చబడి ఉన్నది ఆ రథము. గాలిలాగా అంత వేగంగా వెళ్ళగలిగింది. కృష్ణుడు అధిష్ఠించి ఉన్న ఆ రథము అతీవ శిశుభే ఎంత శోభిల్లుతూ ఉన్నదో. అసంగీ దేవవిహితః తస్మిన్ రథవరే ధ్వజః యోజన దదృశే శ్రీమాన్ ఇంద్రాయుధ సమప్రభః. ఇంకా ఆ రథానికి, ఆ శ్రేష్టమైన రథానికి ఒక అందమైన ధ్వజం గూడా ఉన్నది, ధ్వజస్తంభము. అది దేవవిహితము, దేవతల చేత నిర్మించబడ్డది. అసంగి అదసలు దానికి దేనికి తాకకుండా ఉంటుందది. ఆ శ్రీమంతమైన ఆ రథం పైన ఉన్న ధ్వజం ఎట్లా ఉంటుందంటే, ఇంద్రాయుధ సమప్రభః వజ్రాయుధంలాగా ఉంటుంది. దాని ప్రభలు చూస్తూ ఉంటే యోజన దదృశే ఒక యోజనం వరకు కనిపిస్తుంది. అంత ఎత్తుగా ఉంటుంది. అంత ఉచ్ఛ్రితమది. చింతయామాస కృష్ణః అథ గరుత్మంతం సహ చ అభ్యయాత్ క్షణే తస్మిన్ సహ తేన ఆసీత్ చైత్యయూపః ఇవ ఉచ్ఛ్రితః. అసలే ఉచ్ఛ్రితంగా ఎత్తుగా ఉన్న మన ధ్వజము. మన కృష్ణవారు ఏం చేశారథ ఇంకా ఆయన గరుత్మంతం చింతయామాస. గరుత్మంతుడిని, ఎందుకంటే ఆయనది గరుడ ధ్వజం. ఆయనది గరుడ ధ్వజం కాబట్టి ఆయన గరుత్మంతుణ్ణి ధ్యానించారు. భావన చెయ్యగానే గరుత్మంతుడు అభ్యయాత్ పరిగెత్తుకుంటూ ఎగురుతూ వచ్చేసాడు క్షణంలోనే. తస్మిన్ తేన ఆసీత్. ఇంకా ఆ గరుత్మంతుడొచ్చి ఆ ధ్వజస్తంభం పైన నిలబడేసరికి ఆ ధ్వజస్తంభం, గరుడ ధ్వజం ఇప్పుడు చైత్యయూపంలాగా, యూపస్తంభంలాగా ఉన్నది. అంత ఎత్తుగా, అంత ఘనంగా. వ్యాధితాస్యైః మహానాదైః సహ భూతైః ధ్వజాలయైః తస్థౌ రథవరే తస్మిన్ గరుత్మాన్ పన్నగాసనః. ఇంకా ఆ పన్నగాసనుడు గరుత్మంతుడితో పాటు ఆ శ్రేష్టమైన రథం పైన, ఆ ధ్వజస్తంభం పైన, ఆ రథం చుట్టూ నోర్లు బాగా విశాలంగా తెరిచి పెద్దగా నాదాలు చేస్తూ ఉన్న రకరకాల భూతాలన్నీ వచ్చి, రకరకాల ప్రాణులు, రకరకాల సింహాలు, చిరుత పులులు, పెద్ద పులులు, ఏవేవో రకరకాల చిహ్నాలన్నీ వచ్చి ఆ ధ్వజస్తంభం పైన, రథం పైన మొత్తం అన్నీ చేరుకున్నాయి. దుర్నిరీక్షః హి భూతానాం తేజసా అభ్యధికం బభౌ ఆదిత్యః ఇవ మధ్యాహ్నే సహస్ర కిరణావృతః. ఆ ధ్వజం ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, మధ్యాహ్నం పూట సహస్ర కిరణాలతో ఆవరించి ఉన్న మన ఆదిత్యుడు ఎట్లా ఉంటాడో అటువంటి తేజస్సుతో, అత్యధికమైన తేజస్సుతో, ప్రాణులు చూడడానికి వీలు లేకుండా బభౌ ప్రకాశిస్తూ ఉన్నది. నసః సజ్జతి వృక్షేషు శస్త్రైః చాపి న రిష్యతే దివ్యః ధ్వజవరః రాజన్ దృశ్యతే దేవమానుషైః. ఓ రాజన్ జనమేజయ మహారాజా, మన ధ్వజం ఎట్లా ఉన్నదా, శ్రేష్టమైన దివ్యమైన ధ్వజము దారిలో వెళ్తూ ఉంటే చెట్లకు గాని ఇంక దేనికి సజ్జతి తగులుకోదు. అది అసంగి, అసలు దేనికి తగులుకోదు. దాని లెవెల్ అట్లాంటిది, అంత లెవెల్ మెయింటైన్ చేస్తుంది అది. శస్త్రైః చాపి న రిష్యతే. శస్త్రాలు కూడా దాన్ని ఏమీ చేయలేవు. అటువంటి శ్రేష్టమైన ధ్వజం అది. తమాస్థాయ రథం దివ్యం పర్జన్య సమనిష్పనం నిర్యయో పురుష వ్యాఘ్రః పాండవాభ్యాం సహ అచ్యుతః. మన అధోక్షజుల వారు,
మన అచ్యుతుల వారు, మన వాసుదేవుల వారు గురువుగారు తం దివ్యం రథం ఆస్థాయ అటువంటి దివ్యమైన రథాన్ని ఎక్కి అధిరోహించి పర్జన్య సమనిస్వనం అది కదులుతూ ఉంటే మేఘ గంభీర నాదాలన్నీ వస్తూ ఉన్నాయి. అటువంటి ఆ రథంలో పాండవులతో పాటు కలిసి మన అచ్యుతుల వారు పురుష శ్రేష్ఠులు, పురుష వ్యాఘ్రమది. పురుష వ్యాఘ్రము పెద్ద పులిలాగా ఉన్నారాయన. ఆయన చూపులట్లా ఉన్నాయి. ఆయన నిర్యయౌ బయలుదేరారు. యం లేభే వాసవాత్ రాజా వసుః తస్మాత్ బృహద్రథః బృహద్రథాత్ క్రమేణ ఏవ ప్రాప్తః బార్హద్రథం నృపం. ముందు ఇంద్రుడి దగ్గర ఉండేది ఆ రథం. ఈ రథం అసలు ఇంద్రుడి దగ్గర ఉండేది. ఇంద్రుడు ఆ రథం ఎక్కి ఎంత గొప్పగా వెళ్ళేవాడంటే యుద్ధానికి ఓ 99 మంది రాక్షసులను సంహారం చేశాడు ఆ రథంలో వెళ్ళి ఆయన. అటువంటి ఇంద్రుడి దగ్గర నుంచి ఆ రథాన్ని ఒకానొక సమయంలో వసుః లేభే, అష్టవసువుల్లో ఒక ఆయన పేరేం చెప్పలేదు. ఆ వసువు పుచ్చుకున్నాడు. తస్మాత్ ఆ వసువు దగ్గర నుంచి బృహద్రథుడు పొందాడు దాన్ని. బృహద్రథుడి దగ్గర నుంచి క్రమంగా ఇప్పుడు బార్హద్రథుడికి ఈ రాజుగారికి మన ఇప్పుడే మరణించిన ఫ్రెష్‌లీ డిసీజ్డ్ జరాసంధుల వారికి అట్లా ప్రాప్తించింది ఆ రథం. ఇంద్రుడి దగ్గర నుంచి వసువు, వసువు నుంచి బృహద్రథుడు, బృహద్రథుడి నుంచి మన జరాసంధుడికొచ్చింది ఆ రథము. తెలుస్తూ ఉన్నది కదా! ఆ రథం అంటే ఏమి? దేహము. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకొస్తూ ఉన్నది అన్నప్పుడు. ఇంద్రుడు అంటే వేదోక్తంగా మనకు బ్రహ్మము. అదే దేహము మార్పులు చెందుతూ, వికారాలు పొందుతూ అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది అని ఇదే పని మన భాగవతం నిండా చెప్తూ ఉంటారు. సహ నిర్యయో మహాబాహుః పుండరీకేక్షణః తతః గిరివ్రజాత్ బహిః తస్థౌ సమే దేశే మహాయశాః. సహ మహాబాహుః పుండరీకేక్షణః, పుండరీకముల వంటి కన్నులున్న మన మహాబాహువులతో ఉన్న గురువుగారు. తతః ఇంకా ఆయన అక్కడి నుంచి గిరివ్రజాత్, గిరివ్రజం నుంచి మగధ రాజ్యం నుంచి నిర్యయో బయలుదేరారు. బహిః బయటికొచ్చారు. ఆ మహాయశోమూర్తి ఒక సమమైన దేశంలో తస్థౌ ఆగారు. తత్ర ఏనం నాగరాః సర్వే సత్కారేణ అభ్యయుః తదా బ్రాహ్మణ ప్రముఖాః రాజన్ విధిదృష్టేన కర్మణా. తత్ర ఇంకా ఓ రాజా, అక్కడ ఆ నగరంలోని వాళ్ళందరూ గూడా సత్కారంతో ఆయన్ని గౌరవించారు. బ్రాహ్మలు మొదలైన వాళ్ళందరూ, ప్రముఖులు అంటే మొదలైన వాళ్ళు అని అర్థము. ముఖ్యులు అన్నా గూడా మొదలైన వాళ్ళు అని అర్థము. విధి దృష్టేన కర్మణ, శాస్త్రోక్తంగా విధి విధానోక్తంగా ఎటువంటి పూజలు, గౌరవాలు చూపించవలసి వస్తుందో అటువంటి సత్కారాలన్నీ చేస్తూ ఉన్నారు. బంధనాత్ విప్రముక్తాః చ రాజానః మధుసూదనం పూజయామాసుః పూచుః చ సాంత్వపూర్వమిదం వచః. మన రాజులందరూ గూడా ఆ బంధనంలో నుంచి విడుదలైన వాళ్ళు, ముక్తి పొందిన వాళ్ళందరూ మధుసూదనుడి చుట్టూ ఉన్నారు గదా! ఆయన వాళ్ళందరిని విడిపించుకొని తీసుకొనొస్తూ ఉన్నారు గదా! వాళ్ళందరూ గూడా ఆయనను, మన కృష్ణ వారిని పూజయామాసుః ఎంతో గౌరవించారు. శాంతపూర్వం ఎంతో అనునయపూర్వకంగా ఇదం వచః ఊచుః చ, ఈ మాటలు మన గురువుగారితో అంటూ ఉన్నారు. మన జరాసంధుడు చేత బంధింపబడ్డ కారాగారాల్లో బందీలైన రాజులందరూ ఇప్పుడు విడుదలయ్యారు గదా! వాళ్ళందరూ గూడా అందుకనే వీళ్ళందరితో పలకరించడం కోసమే మన గురువుగారు ఆ రాజ్యంలో నుంచి బయటికొచ్చి ఒక సమతలమైన ప్రదేశంలో ఆగారు. నగరవాసులందరూ, ఆ ఊరి వాళ్ళందరూ గూడా వచ్చి పలకరిస్తూ ఉన్నారు. అట్లానే ఈ రాజులందరూ, విడుదలైన వాళ్ళు గూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమంటూ ఉన్నారంటే మన రాజులు, న ఏతత్ చిత్రం మహాబాహో త్వయి దేవకీనందన భీమార్జున బలోపేతే ధర్మస్య పరిపాలనం. ఓ మహాబాహో, ఓ దేవకీనందన, ఏతత్ న చిత్రం, ఇది ఆశ్చర్యం కాదు. నువ్వు భీమార్జునులను పెట్టుకుని, భీముడు, అర్జునుడు అన్న బలంతో
ధర్మాన్ని మళ్ళీ పరిపాలించడం అన్నది ఆశ్చర్యం కాదు. జరాసంధ హ్రదే ఘోరే దుఃఖపంకే నిబధ్యతాం రాజ్ఞాం సమభ్యుద్ధరణం యతిదం కృతం అద్య తే. జరాసంధుడు అన్న ఘోరమైన మడుగులో, దుఃఖమన్న పంకంలో, బురదలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్న మేము ఇప్పుడు నీ వల్ల బయటపడ్డాము. జరాసంధుడన్న భయంకరమైన మడుగులో, దుఃఖమన్న ఆ బురదలో నిమజ్జనమైపోయిన రాజులందరూ అద్య ఇప్పుడు నీ చేత ఉద్ధరింపబడ్డారు. ఇది ఆశ్చర్యం కాదు. కిం కుర్మః పురుష వ్యాఘ్ర బ్రవీః పురుషర్షభ కృతం ఇత్యేవ తత్ జ్ఞేయం నృపైః యద్యపి దుష్కరం. ఓ పురుష శ్రేష్ఠుడా, ఓ పురుష వ్యాఘ్ర, కిం కుర్మః బ్రవీః, మేము ఏమి చెయ్యాలో చెప్పు. నువ్వు ఏమి చెప్పినా సరే, రాజుల చేత చెయ్యడం కష్టమైనా సరే, ఎటువంటి కార్యమైనా సరే, ఇది చెయ్యి అని నువ్వు చెప్పు. తత్ అది కృతం ఏవ ఇది జ్ఞేయం, జరిగిపోయిందే అనుకో. నువ్వు మమ్మల్ని ఇటువంటి పంకంలో నుంచి విడుదల చేశావు, మేమేమి చెయ్యాలి చెప్పు, చేస్తాము అని వాళ్ళు అన్నారు. తాన్ ఉవాచ ఋషికేశః సమాశ్వాస్య మహామనాః యుధిష్ఠిరః రాజసూయం క్రతుమాహర్తుమిచ్చతి తస్య ధర్మప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః సర్వైః భవద్భిః యజ్ఞార్థే సాహాయ్యం దీయతాం ఇతి. తాన్ వాళ్లతో, మన ఋషికేశుల వారు, మన మహామనాః వాళ్ళందరినీ సమాశ్వాస్య, వాళ్ళందరినీ ఓదార్చి ఈ విధంగా ఉవాచ, ఈ విధంగా అన్నారు. యుధిష్ఠిరుడు రాజసూయమన్న క్రతువుని ఆహర్తం చెయ్యాలి అని ఇచ్చతి, కోరుకుంటూ ఉన్నాడు. తస్య ధర్మ ప్రవృత్తస్య, ధర్మ ప్రవృత్తిలో ఉన్న ఆయనకు పార్థివత్వం కావాలని చికీర్ష ఉన్నది. సర్వైః భవద్భిః, మీ అందరి చేత యజ్ఞార్థం, ఆయన చేస్తూ ఉన్న ఈ రాజసూయ యాగానికి సహాయం చేయవలసి ఉన్నది అని ఆయన చెప్పారు. తతః ప్రతీత మనసః తే నృపాః భరతర్షభ తథా ఇతి ఏవ అబ్రువన్ సర్వే ప్రతిజజ్ఞుః చ తాం గిరం. తతః, ఇంకా ఓ భరతర్షభ, జనమేజయ, తే నృపాః, ఆ రాజులందరూ, ప్రతీత మనసః, ఎంతో సంతోషించిన మనసులతో ఉన్న వాళ్ళై, ఏమి చెయ్యాలి అని తెలిసిన వాళ్ళై, తాం గిరం ప్రతిజజ్ఞుః చ, మన కృష్ణవారు చెప్పిన మాటను ఆలకించారు. సర్వే, వాళ్ళందరూ, తథా ఇతి ఏవ అబ్రువన్, అలాగే అని అంగీకరించారు. జరాసంధ ఆత్మజః చ ఏవ సహదేవః మహారథః నిర్యయౌ సజనామాత్యః పురస్కృత్య పురోహితం. ఇంకా జరాసంధుడి ఆత్మజుడు కొడుకున్నాడు సహదేవుడు అని మహారథుడు. ఈయనకే ఆ రాజ్యాన్ని మన జరాసంధుడు అప్పజెప్పి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఈ జరాసంధుడి కొడుకు సహదేవుడు పురోహితుణ్ణి ముందు పెట్టుకుని తన అమాత్యులతో, తన ప్రజలతో కలిసి నిర్యయౌ, ఆయన కూడా ఈ ప్రాంతానికి, ఎక్కడైతే సమతల ప్రాంతంలో, ఎక్కడైతే మైదానంలో మన గురువు గారు రథాన్ని ఆపి అందరితో మాట్లాడుతూ ఉన్నారో అక్కడికే వచ్చాడు. సహ నీచైః ప్రసృతః భూత్వా బహురత్న పురోగమః సహదేవః నృణాం దేవం వాసుదేవం ఉపస్థితః. వాసుదేవుడు, నృణాం దేవః, ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రభు అయి ఉన్న వాసుదేవుడి దగ్గరికి వచ్చి ఉపస్థితః, నించున్నాడు మన సహదేవుడు. నీచైః ప్రసృతః భూత్వా, ఆయన దగ్గర ఉన్న రకరకాల రత్నాలన్నింటినీ పుచ్చుకుని వాసుదేవుల వారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. భయార్తాయ తతః తస్మై కృష్ణః దత్వా అభయం తదా అభ్యసించత తత్రైవ జరాసంధ ఆత్మజం తదా. ఇంక తతః, మన కృష్ణవారు భయార్తాయ, భయంతో ఆర్తితో ఉన్నాడు సహదేవుడు. తస్మై, ఆయనకు అభయం దత్వా, అభయాన్ని
ప్రదానం చేసి తదా ఇంకప్పుడు తత్రైవ అక్కడే జరాసంధుడి ఆత్మజుణ్ణి మన సహదేవుణ్ణి అభ్యసించత ఆ మాగధ రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. గత్వా ఏకత్వం చ కృష్ణేన పార్థాభ్యాం చ ఏవ సత్కృతః వివేశ రాజా మతిమాన్ పునః బార్హద్రదం పురం. ఇంకా విధంగా మన సహదేవుడు కృష్ణేన ఏకత్వం గత్వా కృష్ణుడితో ఈ విధంగా స్నేహం చేసి పార్థాభ్యాం చ ఏవ సత్కృతః పార్థుల చేత భీమార్జునుల చేత కూడా గౌరవింపబడ్డవాడై మన మతిమాన్ రాజా మన గొప్ప మతి కలిగిన వాడు మన సహదేవుడు మళ్ళీ పునః బార్హద్రదం పురం వివేశ బృహద్రథుడి పురము మన జరాసంధుడి పురంలోకి ప్రవేశించాడు. కృష్ణహతు సహ పార్థాభ్యాం శ్రియా పరమయా జ్వలన్ రత్నాని ఆదాయ భూరీణి ప్రయయౌ పుష్కరేక్షణః. మన కృష్ణవారు కూడా పార్థులతో కలిసి పరమ కళలతో ప్రకాశిస్తూ ఎన్నో రత్నాలను వాళ్ళు ఏవేవి కానుకలుగా ఇస్తూ ఉన్నారో వాటిని పుచ్చుకుని మన పుష్కరేక్షణుల వారు పద్మాల వంటి కన్నులున్నవారు కలువపూల వంటి కన్నులున్న కృష్ణవారు ప్రయయో బయలుదేరారు. ఇంద్రప్రస్థముపాగమ్య పాండవాభ్యాం సహ అచ్యుతః సమేత్య ధర్మరాజానం ప్రియమాణః అభ్యభాషత. ఇంకా మన అచ్యుతుల వారు పాండవాభ్యాం సహా పాండవులతో పాటు మన భీమార్జునులతో పాటు ఇంద్రప్రస్థముపాగమ్య మళ్ళీ ఇంద్రప్రస్థానికి వచ్చి ధర్మరాజానం సమేత్య ధర్మరాజును కలిసి ప్రియమాణః ధర్మరాజుకు ఎంతో ప్రీతి కలిగిస్తూ ఈ విధంగా అభ్యభాషత చెప్తూ ఉన్నారు. దిశ్యా భీమేన బలవాన్ జరాసంధః నిపాతితః రాజానః మోక్షితాః చ ఇమే బంధనాత్ నృపసత్తమ. దిశ్యా కుశలినౌ చ ఇమౌ భీమసేన ధనంజయౌ పునః స్వనగరం ప్రాప్తౌ అక్షతౌ ఇతి భారత. ఓ నృపసత్తమ, ఓ రాజా ధర్మరాజా, దిశ్యా అదృష్టం కొద్దీ భీముడు చేత ఆ బలవంతుడు జరాసంధుడు నిపాతితః మరణించాడు. ఇమే రాజానః ఈ రాజులందరూ కూడా బంధనాల నుంచి మోక్షితాః మోక్షం పొందారు, విడిపించబడ్డారు. దిష్ట్యా అదృష్టం కొద్దీ ఇమౌ కుశలినౌ ఈ కుశలం కలిగిన వాళ్ళు భీమసేనుడు ధనంజయుడు పునః తిరిగి అక్షతౌ ఏ దెబ్బలు తగలకుండా ఏ నష్టము లేకుండా మళ్ళీ స్వనగరం ప్రాప్తౌ మళ్ళీ వాళ్ళ స్వనగరానికి వచ్చారు. చూసావా, నీకు నా మీద నమ్మకం ఉంటే వీళ్ళిద్దరిని పంపించు, వీళ్ళిద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళి నేను ఈ పని పూర్తి చేసుకుని వస్తానని చెప్పాను, గుర్తుందా? ఇదిగో వీళ్ళిద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను, అదిగో జరాసంధుణ్ణి సంహరించి రాజుల్ని విడిపించి వీళ్ళిద్దరిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి నీకు అప్పజెప్తున్నాను అని చెప్పారు గురువుగారు. తతః యుధిష్ఠిరః కృష్ణం పూజయిత్వా యథార్హతః భీమసేనార్జునౌ చ ఏవ ప్రహృష్టః పరిషస్వజే. తతః ఇంకా యుధిష్ఠిరుల వారు కృష్ణుల వారిని యథార్హతః యథావిధిగా పూజించి భీముణ్ణి అర్జునుణ్ణి ఇద్దరిని ఎంతో సంతోషంగా కౌగిలించుకున్నాడు. తతః క్షీణే జరాసంధే భ్రాతృభ్యాం విహితం జయం అజాత శత్రువు ఆసాద్య ముముదే భ్రాతృభిః సహా. తతః ఇంకా జరాసంధుడి విధంగా క్షయించిపోయిన తర్వాత తన తమ్ముళ్ళ చేత ఈ జయము కలిగిన తర్వాత మన అజాత శత్రువు, ఇంక శత్రువు అన్నవాడు లేడు ఆయనకు, ఆయన తమ్ముళ్లతో పాటు కలిసి ఎంతో ఆనందాన్ని పొందాడు. యథా వయః సమాగమ్య రాజభిహితైః చ పాండవః సత్కృత్య పూజయిత్వా చ విససర్జ నరాధిపాన్. ఇంకా మన పాండవుడు ధర్మరాజు గారు ఆ రాజులందరినీ వెంటబెట్టుకుని తీసుకుని వచ్చారు కదా మన కృష్ణవారు, వాళ్ళందరినీ యథావయ వాళ్ళ వయస్సును అనుసరించి
పెద్దవాళ్ళని ముందు, చిన్నవాళ్ళని తర్వాత ఆ విధంగా సమాగమ్య కలిసి వేరువేరుగా అందరినీ వాళ్ళ వాళ్ళ యోగ్యతను, అర్హతను బట్టి గౌరవించి, సత్కరించి ఆ రాజులందరినీ ఆయన పంపించి వేశారు. యుధిష్ఠిర అభ్యనుజ్ఞాతాః తే నృపాః హృష్టమానసాః జగ్ముః స్వదేశాన్ త్వరితాః యానైః ఉచ్చావచైః తతః. ఇంక తే నృపాః రాజులందరూ ధర్మరాజు దగ్గర నుంచి సెలవు పుచ్చుకుని హృష్టమానసాః ఎంతో సంతోషించిన మనసులతో ఉన్నవాళ్ళై ఇంకా ఉచ్చావచైః యానైః ఎవరికి తగిన వాహనాల్లో వాళ్ళు త్వరితాః గబగబా స్వదేశాన్ జగ్ముః వారి వారి స్వదేశాలకు వెళ్ళిపోయారు. ఏవం పురుషశార్దూలః మహాబుద్ధిః జనార్దనః పాండవైః ఘాతయామాస జరాసంధం అరిం తదా. ఏవం ఈ విధంగా మన పురుష శార్దూలుడో మహాబుద్ధి మన జనార్దనుడో ఆ జరాసంధుణ్ణి ఆ అరిని శత్రువును పాండవుల చేత పాతయామాస ఘాతయామాస సంహారం చేయించారు. ఘాతయిత్వా జరాసంధం బుద్ధిపూర్వం అరిందమః ధర్మరాజమనుజ్ఞాప్య పృథాం కృష్ణాంచ భారత. ఇంకా జనార్దనుల వారు మన కృష్ణుల వారు గురువు గారు ఎప్పుడొచ్చారో మన ధర్మరాజు ఈ రాజసూయం చేసుకుందామని ఆలోచన కలిగి అందరిని అడుగుతుంటే ఆ చేసే రాజా పర్వాలేదు చేసే పర్వాలేదు చేసే అని అందరు చెప్తుంటే ఇట్లా కాదని ఆయన మన కృష్ణుల వారిని పిలిపించి అందరూ చెప్తారులే గాని కృష్ణ వాళ్లకు నా మీద ప్రేమ వల్ల ఏదో నేను అడుగుతున్నాను కాబట్టి మొహమాటానికో ఏదో కారణానికి అవునవును చేసే చేసే అని అంటారు కానీ నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించి చెప్తే నువ్వు చెప్పిన మాటను బట్టి నేను నిర్ణయించుకుంటాను అని చెప్పి మన గురువు గారు ఒక పద్ధతి చెప్పారు, దాన్ని సాధించే మార్గము చెప్పారు. పైగా ఆయనే వెళ్ళి సాధించుకుని కూడా వచ్చారు. ఇంత చేసిన తర్వాత ఇంక ఇప్పుడు జరాసంధుణ్ణి ఈ విధంగా బుద్ధిపూర్వం బుద్ధిని ముందు పెట్టుకుని అందుకనే మనము బుద్ధి భీముడని చెప్పుకున్నాము. బుద్ధి ఎప్పుడైనా సరే రజోగుణం వికారమైన మన అహంకారము. అహంకారం యొక్క సత్వగుణ వికారం మనసు. ఇక్కడ అహంకారం యొక్క రజోగుణ వికారమైన బుద్ధిని ముందు పెట్టుకుని వెళ్ళి మన అరిందముల వారు జరాసంధుణ్ణి ఈ విధంగా ఘాతయిత్వా సంహరింపజేసి ఇంకా వచ్చిన పని అయిపోయింది కాబట్టి ధర్మరాజం అనుజ్ఞాప్య ధర్మరాజును సెలవడిగి ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని పృథాం కృష్ణాంచ పృథాదేవి మన కుంతీదేవి దగ్గర, కృష్ణ మన ద్రౌపదీదేవి దగ్గర కూడా సెలవు పుచ్చుకుని సుభద్రాం భీమసేనంచ ఫల్గుణం యమజౌ తథా ధౌమ్యం ఆమంత్రయిత్వా చ ప్రయయౌ స్వాం పురీం ప్రతి. సుభద్ర దగ్గర, భీమసేనుడి దగ్గర, ఫల్గునుడు అర్జునుడి దగ్గర, యములు అంటే కవలలు మన సహదేవుడు నకులుడు వాళ్ళ దగ్గర కూడా ఆయన సెలవు పుచ్చుకుని ధౌమ్యం ఆమంత్రయిత్వ ధౌమ్యుల వారు మన ధర్మరాజు యొక్క రాజపురోహితుడు ఆయన దగ్గర కూడా సెలవు పుచ్చుకుని స్వాంపురీం ప్రతి ఒక్కొక్కళ్ళను ప్రతి వాళ్ళని పలకరించి వచ్చినప్పుడు అందరితో పలకరించి ఆయన పడుకుని నిద్రపోయి పొద్దున్న లేచి ధర్మరాజుతో మాట్లాడి ఇంత పని సాధించి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళతో అందరితోటి పలకరించి వెళ్ళొస్తానని సెలవు అడిగి పుచ్చుకుని తన స్వపురానికి ప్రయ్యయౌ బయలుదేరుతూ ఉన్నారు. ఎట్లా బయలుదేరుతున్నారంటే తేన ఏవ రథముఖ్యేన తరుణాదిత్య వర్చస ధర్మరాజ విసృష్టేన దివ్యేన అనాదయన్ దిశః. తేనైవ రథముఖ్యేన ఆ జరాసంధుడి దగ్గర నుంచి ఆ రథాన్ని ఎక్కొచ్చారు కదా మన గురువుగారు. తరుణాదిత్య వర్చస బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న శ్రేష్టమైన రథము అది ధర్మరాజు మన కృష్ణుల వారికే ఇచ్చేస్తే ఇంకా దాన్ని ఎక్కి ఆ దివ్యమైన రథంలో దిక్కులన్నీ అది నాదాలు చేస్తూ ఉండగా ఆ రథం యొక్క శబ్దాలు దిక్కులన్నీ నిండుతూ ఉండగా ఆయన తన స్వపురానికి బయలుదేరుతూ ఉన్నారు. తతః గతే భగవతి కృష్ణే దేవకి నందనే జయం లబ్ధ్వా సువిపులం రాజ్ఞాం అభయదాహ తదా.
తతః ఇంకా భగవతి దేవకి నందనే కృష్ణే గతే, మన దేవకీ నందనులు కృష్ణుల వారు బయలుదేరి వెళ్ళిపోగా మన రాజుగారు సువిపులం జయం లబ్ధ్వా, ఎంతో ఘనమైన జయాన్ని పొంది రాజ్ఞాం అభయదాహ, రాజులందరికీ అభయ ప్రదానం కూడా చేసి పనిలో పనిగా తదా ఇంకప్పుడు సంవర్ధితౌజసః భూయః కర్మణా తేన భారత, ద్రౌపద్యాః పాండవాః రాజన్ పరాం ప్రీతిమవర్ధయన్. ఓ జనమేజయ మహారాజా భారత, తేన కర్మణ, అది ఎటువంటి పని, ఎంత ఘనకార్యం అంటే ఆయన తేజస్సు అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నది. బాగా ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు మన ధర్మరాజు గురించి. ఇంకా ఓ రాజన్, ఓ జనమేజయ, మన పాండవులందరూ ద్రౌపదితో సహా ఎంతో ప్రీతితో వృద్ధి చెందుతూ ఉన్నారు, పరమ ప్రీతి పొందుతూ ఉన్నారు, వాళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. తస్మిన్ కాలే తు యద్యుక్తం ధర్మ కామార్థ సంహితం తత్ రాజా ధర్మతః చక్రే రాజ్యపాలన కీర్తిమాన్. ఇంకా ఆ సమయంలో మన ధర్మరాజు ఏదైతే యుక్తమైన ధర్మ కామార్థాలను సాధించడం అన్న కర్మ ఉన్నదో, త్రివర్గాన్ని సాధించడం ఏదున్నదో దాన్ని మన రాజుగారు ధర్మంగా సాధిస్తూ ఉన్నారు. అట్లానే అకీర్తిమంతుడు రాజ్యపాలన కూడా ఎంతో ఘనకీర్తి పొందే విధంగా చేస్తూ ఉన్నారు. ఆయన ఇంతకి ఎంతవరకు వచ్చాడు, మన ధర్మరాజు ధర్మార్థ కామాల వరకు వచ్చాడు. మోక్షం గురించి ఇంకా ఆలోచన లేదు, ఇప్పుడే రాదు. అందుకని మనం ఇంకా కొన్ని పర్వలు, 1, 2, 3 కాదు, ఎన్నో పర్వలు గడిస్తే గాని చివరికి స్వర్గారోహణ పర్వ రాదు. మోక్షం గురించిన ఆలోచన, 4వది పరమ పురుషార్థం గురించి ఇప్పుడే ఆలోచన లేదు. ధర్మార్థ కామాలు మాత్రం మనవాడు ధర్మంగా ఆచరిస్తూ ఉన్నాడు, రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అన్న చోట మనకు ఈ జరాసంధ వధ పర్వ అన్న పర్వ కూడా, ఉపపర్వ కూడా పూర్తవుతున్నది. ఇంకా దిగ్విజయ యాత్రకు బయలుదేరుతూ ఉన్నారు మన సోదరులు. దాని గురించి వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.